నమస్తే టాప్ 9 న్యూస్ కి స్వాగతం। మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని పోల్గంపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ యాదయ్య, గ్రామ అధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు రామ్ యాదవ్, సురేష్, శ్రీనివాసులు, నర్సింహులు, మదనపురం మార్కెట్ డైరెక్టర్ నిరంజన్, సిజి గోవర్ధన్, కృష్ణయ్య, సురేష్, సంతోషి, చెన్నమ్మ, యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే భావిస్తాము। సార్వభౌమత్వ, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఆలోచన, భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమాజాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది। ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను అలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి। విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి। ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ కాపాడుకోవడానికి అంకిత భావంతో ఆర్మిషలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పిఎంఆర్ గారి నాయకత్వం।